లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో మరొకరిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో A6 గా ఉన్న అజయ్ కుమార్ సుగంధ్ను అదుపులోకి తీసుకుంది. కల్తీ నెయ్యిని రసాయనాలు సరఫరా చేసినట్లుగా సుగంధ్ పై అభియోగాలు కూడా నమోదు చేశారు. భోలేబాబా డైరీకి 4 ఏళ్ల పాటు రసాయనాలను ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ కు డ్రమ్ముల్లో సరఫరా చేసినట్లుగా అధికారులు దర్యాప్తులో గుర్తించారు. ఈ క్రమంలో కోట్లలో ఆర్జించినట్లుగా తెలుసుకున్నారు. ఈ కేసు నమోదు తర్వాత ఆధారాలు దొరకకూడదనే ఉద్దేశంతో సుగంధ్ తన సెల్ ఫోన్ ధ్వంసం చేశాడని చెబుతున్నారు. తిరుమల లడ్డూ తయారీ కేసులో కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసు సంబంధించి మరొకసారి సిట్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ, ఆశా, తిరుమల కల్తీ నెయ్యి సంబంధించి కూడా కేంద్ర సిట్ బృందం దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నిందితులు కూడా అరెస్టు చేశారు. తాజాగా మరో నిందితుడు కీలక అరెస్టు సందర్భంగా జరిగే రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు కూడా బయటకు వచ్చాయి. దీనికి సంబంధించి ఈ అజయ్ కుమార్ ఏదైతే ఈ భోలేబాబా డైరీకి సంబంధించి కాంట్రాక్టర్ ఉన్నారో అజయ్ కుమార్ సుగంధ్, ఇతను ఈ నెయ్యికి సంబంధించి భారీగా కుట్రకు తెరలేపారని సిట్టు బృందం విచారణలో తేలింది. దీంతో రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఈ మేరకు పొందుపరిచారు. ఆ నెయ్యికి సంబంధించి రకరకాల కెమికల్స్ ను ఈ భోలేబాబా కంపెనీకి ఈ అజయ్ కుమార్ సుగంధ్ విక్రయించాడని చెప్పి కూడా అధికారులు గుర్తించారు. కొన్ని కోట్ల రూపాయల సంబంధించి కెమికల్ ఏదైతే సరఫరా చేసి భోలేబాబా డైరీకి దాని ద్వారా అక్రమ ఆదాయం పొందాడని కూడా అతని మీద ఆరోపణలు చేస్తున్నారు. అలాగే 2020 నుంచి 2024 వరకు కూడా భోలేబాబాకు ఈ కెమికల్స్ ను ఈ అజయ్ కుమార్ సరఫరా చేసినట్టుగా గుర్తించారు. ఈ కెమికల్స్ తోనే నకిలీ నెయ్యి తయారు చేసి విక్రయించినట్లుగా కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఆ నెయ్యినే గతంలో ఏదైతే భోలేబాబా సంబంధించి ఆ డైరీ నుంచి టీటీడీకి నెయ్యి సరఫరా అయింది 2023 ముందు. దానికి సంబంధించి కూడా ఈ నకిలీ నెయ్యినే సరఫరా చేసినట్లుగా కూడా సిట్ అధికారులు ఈ రిపోర్ట్ లో అయితే పొందుపరిచారు. ఈ మేరకు కోర్టుకు పిటిషన్ లో దీనికి సంబంధించి దాఖలు చేశారు. ఈ నకిలీ నెయ్యి కుట్రలో ఈ అజయ్ కుమార్ సుగంధ్ ఈ నిందితుడితో కీలక పాత్ర పోషించినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచి న్యాయమూర్తికి కూడా సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకి దానికి సంబంధించి కూడా సమర్పించిన పరిస్థితి అయితే ఉంది. ఆచా. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.